ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకాలం భార్యని భార్య అని అంగీకరించలేదు కానీ పదవి కోసం ఆవిడ గారి సపోర్ట్ అవసరమైతే మాత్రం ఎగేసుకుని వచ్చేశారు. మీరు కాస్త ఆగండి. పెద్ద వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. అపోజిషన్ వాళ్ళు ఏ చిన్న ఛాన్స్ దొరుకుతుందా బురద చల్దామా అని చూస్తున్నారు. అవన్నీ పట్టించుకుంటూ పోతే ఆ బురద కడుక్కోవడానికి మన జీవితం సరిపోతుంది. మీరు లోపలికి రండి పెద్దయ్య. ఆయన రారు రాజు. ఇంతకాలం విరూపాక్షి అనే పేరు వింటేనే అసహించుకునే ఆయన ఇప్పుడు విరూపాక్షి సాయం కోరాలి అంటే అంత ఈజీగా ఒప్పుకోరు. అలా ఒప్పుకుంటే ఎక్కడ నేను ఆయనకి దగ్గరవ్వాలనుకుంటాను అని ఆయన భయం. అమ్మగారు మీరు ఊరుకోండి అమ్మగారు. అయ్యగారు నీలే బయటే నిల్చోబెట్టి మాట్లాడడం ఏం బాలేదు. పెద్దయ్య గారు మీరు రండి. రండయ్యా, రండి పెద్దయ్య, రండి పెద్దయ్య. అందరూ కట్టుకుని నా తమ్ముణ్ణి ముగ్గులకి దింపేలా ఉన్నారు. అయినా నా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉంది. లోపలికి రండయ్యా. రండయ్యా. నాకేం అవసరం లేదు. నేను మీతో సంబంధం కలుపుకోవడానికి రాలేదు. సహాయం కోరొచ్చాను. సహాయం మాత్రమే కోరొచ్చాను. నా రాక గురించి మీరంతా ఏమేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అవన్నీ జరగవు. నేను చెప్పాను కదా ముత్యాలు, మన గురించి ఈయన ఇంతే ఆలోచిస్తారు, ఇంతకు మించి ఆలోచించలేరు. సూర్య, నువ్వు నా సపోర్ట్ కోసం వస్తావని నేను అనుకోలేదు. అవసరమైతే సీఎం పదవినైనా వదిలేస్తావనుకున్నాను. నా మొహం చూడటానికి కాని నాతో మాట్లాడడానికి కాని నీ మనసు అంగీకరించదనుకున్నాను. కాని వచ్చావు. థ్యాంక్స్ సూర్య. చంద్ర అన్నయ్య, నేనిక్కడికి ఈవిడి గారి మాటలు వినటానికి రాలేదని చెప్పు. తన సపోర్ట్ కోసం మాత్రమే వచ్చానని చెప్పు. వదిన సపోర్ట్ నీకా ఆయనకా చంద్ర? చూడు విరూపాక్షి, నీ అదృష్టం కొద్దీ నువ్వు గెలిచావు. మా తమ్ముడి దురదృష్టం కొద్దీ హంగొచ్చింది. నీ అవసరం పడింది. దిగొచ్చారు కదా అని పెట్టు చేయకో. ముందుగా నా పైన పోటీ చేసి గెలవటానికి కుట్రలు పన్ని ఓటర్లకి డబ్బాస చూపించినా సరే ఓడిపోయినందుకు నా సానుభూతి తెలుపుతున్నాను విజయాంబిక. ఏంటి సూర్య, ఈ 25 ఏళ్లలో ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా? కనీసం నేను ఎదురు పడితే కన్నెత్తి చూడ్డానికైనా ప్రయత్నించావా సూర్య? ఇప్పుడు నా సాయం అవసరమయ్యేసరికి ఏమీ ఆలోచించకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు అందరిలాంటి రాజకీయ నాయకుడివి కాదు అని నేను నమ్మాను. కానీ నువ్వు కూడా నీ రాజకీయ బుద్ధి చూపించావు. రాజకీయ నాయకుడు వినిపించుకున్నావు సూర్య. అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు?
ఏం మాట్లాడుతుందో తెలియనట్టు అంత ఆశ్చర్యపోతావేంటి రాజు? మీకు అవకాశం వచ్చిన ప్రతిసారి ఏదో ఒకలాగా మమ్మల్ని దెబ్బతీయాలనో మమ్మల్ని అవమానించాలనో ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా. అందులో ఇది ఒక అవమానమే. రామాయణంలో కైకేయి, మహాభారతంలో శకుని ఉన్నట్టు పుల్లలు పెట్టడానికి ఈ కుటుంబానికి నువ్వున్నావు. ముత్యాలు, ఉన్నమాటే కదా విజయాంబిక గారు మా ముత్యాలన్నది. అప్పలనాయుడు తమ్ముడు, ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. ఈ విరూపాక్షి సపోర్ట్తో వచ్చే పదవి కన్నా ఆత్మగౌరవంతో చావడం మేలు తమ్ముడు. తమ్ముడు వెళ్దాం. ఆగక్క. చూడు విరూపాక్షి, నేనిక్కడికి గతాన్ని తవ్వుకోవడానికి రాలేదు, రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేయడానికి వచ్చాను. పదవి మీద వ్యామోహంతో రాలేదు, ప్రజలకి మేలు చేయాలని వచ్చాను. నీ సహాయం నాకు అవసరమని రాలేదు, నీ సహాయం ప్రజలకు అవసరమని వచ్చాను. 10 మందికి మేలు జరుగుతుంది అంటే నేనెంత దూరమైనా వెళ్తాను. నాకెదురుగా ఉన్నది నా మృత్యు అని తెలిసినా సరే నేను ముందుకే వెళ్తాను. చివరిగా నన్ను నమ్ముకున్న ప్రజలు బాగుపడితే నాకదే చాలు. ఇందులో నువ్వు ఎన్ని అద్దాలు వెతికినా నాకు ఇబ్బంది లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు, అపార్థం మాత్రం చేసుకోకు. పదండి వెళ్దాం. నానా నానా అమ్మా, నాన్న ఆశయమే మా ఆయువు కూడా. ఆ ఆశయం గెలవాలంటే నీ సాయం కావాలమ్మా. నాన్న పార్టీకి నీ సపోర్ట్ కావాలమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్నతో కలిసి పనిచేసే అవకాశాన్ని వదులుకోవద్దమ్మా. అమ్మగారు ఒప్పుకోండి. అమ్మగారు, ఐగురు వెళ్ళిపోతున్నారమ్మా. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒప్పుకోండమ్మా. ఒప్పుకోండి అమ్మగారు. ఒప్పుకోండమ్మా. అమ్మా, అమ్మా. ఆగు సూర్య, సూర్య. నేను నీకు సపోర్ట్ చేస్తే నీతో పాటు నీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అసెంబ్లీలో నీతో పాటు నీ పక్కన కూర్చోవాలి. సమయం సందర్భం లేకుండా ప్రతిపక్షాల నుండి విరూపాక్షి సహాయంతో సీఎం ఆయన సూర్యప్రతాప్ అని మాటలు పడుతూ ఉండాలి. ఇవన్నీ నీకు కష్టమవుతాయి కదా సూర్య. నీ మనసుకి కష్టం కలిగించే పనేది నేను చేయకూడదని ఇంతసేపు ఆలోచిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.